నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన గులాబీ బాస్ పార్టీ క్యాడర్ను కీలక సూచనలు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లేనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమం తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పాలనపై కేసీఆర్ విమర్శలు కూడా చేశారు. రేవంత్ పాలనపై జనాలు అసంతృప్తిగా ఉన్నారని, ప్రజల తరపున పోరాడేందుకు ఇది కరెక్ట్ టైం అని నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక పార్టీలో కొందరు పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు ఉంటుందంటూ అందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించారు. మొత్తానికి గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయబోతున్నారు? అసలు ఈ సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి అనే దానిపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొనింది. అయితే ఏప్రిల్ 27 నుంచి 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ నిర్వహించబోతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సభ్యులతో పోల్చుకుంటే ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు సభ్యత్వ నమోదు చేయాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, రక్షణగా నిలిచేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, క్యాడర్ అంతా కూడా సన్నద్ధంగా ఉండాలి, ఉప ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా సొంత క్యాడర్లో ఉన్న వారికి కొన్ని వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అపజయం పాలైపోయిన తర్వాత సొంత క్యాడర్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ పైన దుష్ప్రచారం కానీ, లేకపోతే వాళ్ళని మిస్లీడ్ చేశారు, అందువల్లే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? అసలు నిన్న జరిగిన ఈ సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి? కేసీఆర్ చెప్పిన పనులను ప్రస్తుత క్యాడర్ ఎంతవరకు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి జూమ్ లైవ్లో బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారు మీకు కూడా నమస్కారం అండి. నమస్కారం. వెంకట గారు, ముందుగా మనం నిన్నంతా జరిగింది బీఆర్ఎస్ సమావేశం కాబట్టి మనం రామ్మూర్తి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. రామ్మూర్తి గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాబోయే రోజుల్లో వెంటనే ఎప్పుడైనా సరే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాటిపై విమర్శలు, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకోబోయే నిర్ణయాలు, అధికారంలోకి వచ్చేది మేమే, తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంగా నిలిచేది కూడా బీఆర్ఎస్ అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏదైనా కూడా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా ఒక వెన్నుపూసలాగా ఉంటే అక్కడ స్థానిక ప్రాబ్లమ్స్ ను వెంటనే సాల్వ్ చేయగలుగుతాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఏదైతే నేషనల్ పార్టీస్ అని చెప్పుకునే నేషనల్ పార్టీస్ కి వాళ్ళ ఎజెండా, నేషనల్ ఎజెండా లేదన్నది రాను రాను పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రానికో రకంగా వీళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి. అదే విధంగా ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకు ఒకలాగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఇంకోలాగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం అన్ని దిక్కులో చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్న కాడ వరాలు ప్రకటిస్తారు, ఎన్నికలు అయిపోగానే ఆ వరాలను విస్మరిస్తారు. ఇక అది దాన్ని దిక్కు కూడా పోరు. ఏదో అధికారం వచ్చిన తర్వాత తూతు మంత్రంగా వీళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఎందుకంటే మనం చాలా విషయాలు చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు 1980 పుట్టిన బీజేపీ పార్టీ దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచింది. ఆ 2 సీట్లు గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లు దాని తర్వాత ఏదైతే ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం మొదటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే హ్యూమ్ పుట్టించిన కాంగ్రెస్ పార్టీ కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చింది. అంతే తప్ప ఒక పార్టీ, రాజకీయ పార్టీ అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్ని విధాలు ఉంటాయి. ఏదో అధికారం వచ్చిందని మేము ఏదైతే పొంగిపోలేదు, అధికారం లేని రోజు మేము కుంగిపోలేదు. ఏదైనా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము 100% నిలబడ్డాం. మొన్న కూడా ఏదైతే ఈ సంవత్సర పాలనలో కూడా ఒక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు మేము కొట్లాడుతూనే ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో కొట్లాడుతున్నాం, అసెంబ్లీ వెలుపల కూడా కొట్లాడుతున్నాం.
అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎట్లా అంటే రాష్ట్రంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళైతే మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వంలో వాళ్ళ అధికారుల మార్పు అంతే తప్ప ఇప్పుడు ఆఖరికి ఐఏఎస్ లను కూడా అవమానించే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏందన్నది చాలా రకాలుగా చాలా హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో చూస్తున్నాం. ఆఖరికి ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ఒకలాగా, అదే విధంగా రేవంత్ రెడ్డి సంబంధించిన మంత్రివర్గం ఒకలాగా, అదే ప్రజలకు ఒకలాగా న్యాయ వ్యవస్థ నడుస్తుందన్నది మనం క్లుప్తంగా చూడొచ్చు. అయితే రామూర్తి గారు, మీరు అన్నారు కేంద్రంలో ఏవైతే కాంగ్రెస్ ఉన్నా కానీ లేకపోతే బీజేపీ ఉన్నా కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రానికి సంబంధించినట్లుగా బడ్జెట్ విడుదల చేయడం కానీ నిధులు ఇవ్వడం కానీ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలే ముఖ్యం అంటున్నారు. కాకపోతే ఇక్కడ జాతీయ విధానం లేదండి, జాతీయ విధానం లేదు, ప్రాంతీయ పార్టీలే ముఖ్యం అంటున్నారు. కాకపోతే టిఆర్ఎస్ నుంచి ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లేకపోతే నేను ప్రాంతీయ పార్టీ లేకపోతే బీజేపీకి కేంద్రంలో అధికారం లేదు, అదే విధంగా ప్రతిపక్ష హోదా ఏదైతే అనుభవిస్తున్నారో కాంగ్రెస్ అది కూడా లేదు. ఎందుకంటే వీళ్ళని కలుపుకుంటే కదా ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్ష హోదా వచ్చింది, అదే విధంగా ఏదైతే బీజేపీకి అధికారం వచ్చింది. అవును, కానీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ పార్టీగా ఆవిర్భవించాలని కేసీఆర్ భావించారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా నామకరణం చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు అంటే జాతీయ పార్టీ దిశగా మీరు వెళ్ళినట్లే కదా. అప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, ఇక్కడ మీకు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కి ఇంకా గుర్తింపు కూడా లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రాల్లో అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే నిధులు కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంటాయి. కేంద్రం నుంచి సపోర్ట్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తే నష్టం కాదా రాష్ట్రాలకి? అది ఎంత ప్రాంతీయ పార్టీ అయినా, ఎంత ప్రాంతీయ పార్టీ అయినా కేంద్ర సపోర్ట్ లేకుండా ముందుకెళ్తుందా? ఇప్పుడు మేము చెప్తా వినండి, కేంద్ర సపోర్ట్ లేకుంటే మేము ఎంత చేశామో రాష్ట్ర ప్రజల ముందు ఉన్నది. ఇప్పుడు కేంద్ర సపోర్ట్ గా మేము మా బడే బాయ్ చోటా బాయ్ అన్నోళ్ళు కనీసం మేమన్నా కొద్ది తీసుకొచ్చినాం, కానీ వీళ్ళైతే మొత్తం గుండుసున్నా కదా. రెండు ఏదైతే బడ్జెట్ లో రెండు సున్నాలే, అయినా కూడా వీళ్ళకు నైతిక బాధ్యత లేదు ఎంపీలకు. అసలు ఎంపీలు ఎక్కడున్నారో కూడా కనబడరు. ఏదైతే 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, ఒక ఎంఐఎం, వాస్తవంగా వీళ్ళు నైతిక బాధ్యత తీసుకుని ఎప్పుడో రాజీనామా చేయనుండే. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, అదే విధంగా నీ కాన్స్టిట్యూన్స్ ప్రయోజనాల కోసం ఒకసారి పార్లమెంట్ మెట్లెక్కిన తర్వాత పార్లమెంట్ లో నీకు ఏం దక్కకపోతే నువ్వు ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఎన్నికైనట్టు, అంతే కదా. ఇప్పుడు మా పార్టీ 2001లో పుట్టిన పార్టీ ఏదైతే ఏప్రిల్ 27న, అప్పటి నుంచి అది ఇప్పటి వరకు ఎన్ని గోసలు చూసిందండి, ఎన్ని రకాల అవమానాలు చూసింది. మీకు పరిపాలన రాదు, మీకు అసలు మీకు కంప్లీట్ గా మీకు ఏం తెలియదు, మీకు తిండి తెలియదు, మీకు సంస్కృతి తెలియదు అన్న ఒక అవమానాలు భరించుకుంటూ ఏదైతే 21 సంవత్సరాలు మేము ఎంత ఘోరమైన అవమానాలు భరించినామో తెలుసు. టీఆర్ఎస్ పార్టీగా 21 సంవత్సరాలు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీగా 3 సంవత్సరాలు నడుస్తున్నది. ఇప్పుడు ఏదైతే డిసెంబర్ వస్తే దాదాపు 25 ఏళ్ళు మేము ఎంత ఘోరంగా కొట్లాడాము, అధికారం అనుభవించాము, అవమానాలను అనుభవించాము. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కొట్లాడాము. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముందు చూపెట్టాము. రాజన్న తెలంగాణను కేసీఆర్ గారి అధ్యక్షతన తీసుకొచ్చి చూపెట్టాం. సకల జెండా ఏకం చేశాం, అన్ని కమ్యూనిటీలు ఏకం చేశాం, అన్ని విధాలుగా చేశాం. అంతే తప్ప కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల విషయం కూడా చూసుకుందాం. ఎప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినా 5 సార్లు ఉప ఎన్నికలు జరిగినాయండి. తెలంగాణ రాష్ట్రం రాకముందు, అదే వచ్చిన తర్వాత ఏదైతే ఆ ఎన్నికలను కూడా మేము పకడ్బందీగా ఎదుర్కొన్నాం. అదే విధంగా 5 సార్లు ఎంపీ ఎలక్షన్స్, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్, 4 సార్లు ఏదైతే శాసనసభ ఎలక్షన్స్, ఇవన్నీ మేము కొట్లాడాము. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాము. అదే విధంగా ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని మేము చూపెట్టాము. మేము ముందుకెళ్ళాం. రామూర్తి గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. అదేవిధంగా మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, తాడూరి శ్రీనివాస్ గారు, బీజేపీ నేత. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. రైట్, వెంకట్ గారు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. నిన్న సుమారు 2 గంటల పాటు కేసీఆర్ 400 మందితో, అంటే ప్రతి క్యాడర్లో ఉన్న ఒక్కొక్క డిపార్ట్మెంట్. నమస్కారం అండి. ఒక నిమిషం అండి, శ్రీనివాస్ గారు మాట్లాడతాం. వెంకట్ గారు, 2 గంటల పాటు ఒక సమావేశం నిర్వహించారు. 400 మంది కీలక నేతలతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 1 సంవత్సరం వరకు మేము కాలాన్ని గడువునిస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కావచ్చు అన్నారు. 1 year అయిపోయింది.
ఇప్పుడు సమావేశాన్ని నిర్వహించారు, అది కూడా 400 మందితో. ఇందులో కీలకంగా కేసీఆర్ చెప్పిన అంశాలు ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఇంత విస్తృత స్థాయిలో సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయింది, ఇది సరైన సమయం ప్రజల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని తీసుకువెళ్ళడానికి అంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అంటే 1 ఇయర్లో గ్రాఫ్ ఎంత పడిపోయింది? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందా లేదని చెప్పి బాయికాడున్న బాబు చెప్తే కాదు కదా మేడం. ఇప్పుడు బయటకు వచ్చి అసెంబ్లీ వేదికనో లేకపోతే వేరే చోటనో మాట్లాడితే అయిపోయేది. కానీ ఏదో నిన్న పాస్పోర్ట్ కోసం వచ్చినట్టున్నారు, పనిలో పనిగా ఆ సమావేశం కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆ సమావేశం పెట్టుకున్నారు. కానీ మీరు ఒకటి ప్రధానంగా గమనించండి మేడం, పవర్ కోసం వస్తున్నావా ప్రజల కోసం వస్తున్నావా అని చెప్పి మన మనసాక్షికి మనం చెప్పుకునే అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటైతే గమనించండి మేడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సరే అత్యంత ప్రేమతోనో లేకపోతే ఉద్యమకారులనో చెప్పి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారికి అధికారం కట్టబెట్టిన తర్వాత మళ్ళీ అధికారం ఉన్న రోజులు సరే ఉన్న రోజులు ఫామ్ హౌస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు, దాంట్లో పెద్ద ఏం డిఫరెన్సెస్ లేదు. కానీ ఈరోజు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు కనుక భావిస్తే, అది భావించిన తర్వాత కనీసం ఏది మన అసెంబ్లీ వేదికనో లేకపోతే వేరే చోటనో మాట్లాడే అవకాశం ఉండే. కానీ ఏ రోజు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేదు, ఏ అంశం మీద చర్చించిన సందర్భాలు లేదు, ప్రజల గాథల మీద ప్రజల బాధల మీద మాట్లాడి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిన సందర్భం లేదు. మేము కడుపు కట్టుకొని పనిచేస్తే వాళ్ళు కడుపులో కుళ్ళు పెట్టుకొని పనిచేస్తున్న సందర్భాలు ఉండే. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? కేసీఆర్ గారు అవకాశం ఇచ్చేది ఏందండి మేడం? మాకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రం బడ్జెట్ అధ్వాన స్థితిలో ఉన్నా కూడా రూపాయి గల్లాగరిగిలో పైసలు అవకాశం వచ్చింది మీరు అధికారంలోకి రావడానికి కాదు వెంకట గారు. 1 ఇయర్ వరకు అప్పుడప్పుడు సెట్ అవుతున్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో అంతవరకు నేను మాట్లాడలేదు. సో ఇప్పుడు 1 ఇయర్ కాల పరిమితి కూడా ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడున్న లోపాలు ఏంటి అనేది నేను వేలెత్తి చూపడానికి ప్రస్తుతం నేను రెడీగా ఉన్నాను. ప్రజల్లోకి మీరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి 1 ఇయర్ సమయం అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి నేను రెడీ టు ఫైట్ అనే సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారు. నేనేమంటున్నా అంటే, ఒక పార్టీ అధ్యక్షులుగా తీసుకుపోతారా లేకపోతే ప్రతిపక్ష నేతగా తీసుకుపోతారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పార్టీ అధ్యక్షులుగా తీసుకుపోతా అంటే అది వేరే, కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక నిమిషం అన్న మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలే అన్న, ఒక్క మాట రామూర్తి అన్న, నేనేమంటున్నా రామూర్తి మీరు కంట్రోల్ చేస్తారు. నేనేమంటున్నా ఈ కుళ్ళే ఇబ్బంది ఆగాలి కదా మేడం, ఒక మాట ఆగాలి కదా, ఒక మాట ఆగాలి కదా, ఆగండి ఒక మాట, నువ్వు ఆగాలి ఒక మాట, నువ్వు మాట్లాడినప్పుడు ఒక్క మాట నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఎందుకు మాట్లాడుకుంటావు? రామూర్తి గారు వెంకట గారు మాట్లాడుతున్నారు. ఆయనకు సంబంధించి ఆయన మాట్లాడిన ఒక మాట నేను స్ట్రైట్ అడుగుతున్నా, మీ గ్రాఫే కనుక పెరుగుంటే మిమ్మల్ని కనుక తెలంగాణ ప్రజలు కావాలనుకుంటే ఎందుకు ఎలక్షన్స్ లో మాట్లాడేటప్పుడు దయచేసి మీరు మాట్లాడకండి, ఎందుకంటే తను చెప్పేది కూడా మనం వినాలి. రామూర్తి గారు అన్న ఒక మాట వినండి, అన్న ఒక మాట వినండి, 1885లో కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు కూడా కేసీఆర్ లేరు కదా, మరి అలాంటి పార్టీని ఆయన ఎందుకు ప్రశ్నిస్తాడు? మరి విను, ఒక మాట వినరాదు మరి మేడం, మీరు కంట్రోల్ చేస్తారా లేకపోతే నన్ను కంట్రోల్ చేయమంటారా? ఒక నిమిషం రామూర్తి గారు, వెంకట గారు ఒక నిమిషం. రామూర్తి గారు మీకు సమయం ఇచ్చింది, మీరు మాట్లాడారు. రామూర్తి గారు తను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వెంకట గారు నన్ను చెప్పనివ్వండి, ఒక నిమిషం మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. రామూర్తి గారు మీ సమయం మీకు ఇచ్చాము, తన సమయం ఇచ్చినప్పుడు తనని మాట్లాడనివ్వండి. తనని పూర్తిగా మాట్లాడనివ్వకుండా రామూర్తి గారు తనని రామూర్తి గారు ఇక్కడ గొడవ పడ్డారు కాదు. వెంకట గారు ఒక నిమిషం. రామూర్తి గారు ఇక్కడ సమస్యల గురించి మాట్లాడడానికి ఇది వేదిక కానీ గొడవ పడ్డానికో లేకపోతే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వారిని ఆపడానికో కాదు. రామూర్తి గారు దయచేసి ఆయన సమయాన్ని ఆయన మాట్లాడనివ్వండి. రామూర్తి గారు తను మాట్లాడేటప్పుడు తను మాట్లాడిన దాంట్లో మీకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడండి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. రామూర్తి గారు ఇప్పటికొచ్చి వ్యక్తిగత ఆరోపణలు అయితే ఆయన
ఆయన చేయలేదు. కానీ నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రాకుండా వినయ సంస్కారాన్ని మీరు తెలుసుకున్నట్టున్నాను. వెంకట గారు ఒక నిమిషం. రామూర్తి గారు మీరు చెప్పారు, ఆయన విన్నారు. ఆయన చెప్పినప్పుడు మీరు వినండి. ఆయనకి ఇచ్చిన సమయాన్ని ఆయన మాట్లాడనివ్వండి. ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీకు సమయం వచ్చినప్పుడు రామూర్తి గారు మళ్ళీ మీకు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అది మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి. సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి రామూర్తి గారు. ఒక మాట వినండి. సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఆగి మీ సంస్కారం నిలబెట్టుకోండి. కొద్దిసేపు ఆగండి. చెప్పండి వెంకట గారు. ఆగండి ఒక మాట. అరే ఆగండి, ఏమైతుంది నీకు? ఆగరాదు. ఎందుకు ఆగుతలేవు? ఎందుకు ఆగుతలేవు? నా సమయం కూడా నువ్వే తీసుకుంటావా? ఆగరాదు. రామూర్తి గారు ఏముంది మరి? ఆయన గురించి మాట్లాడుతుంటే డిబేట్ ఆపేద్దాము అంటే మేము మాట్లాడేది. రామూర్తి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాత్రమే కాదు, ప్యానెల్లో ఇంకా మనకి 3 సభ్యులు ఉన్నారు. వారందరితో కూడా మనం మాట్లాడాలి. మీరు తను మాట్లాడేటప్పుడు ఈ విధంగా అడ్డుపడితే తర్వాత సమస్యల గురించి మనం మాట్లాడలేము. మాట్లాడివ్వండి ఫస్ట్. రామూర్తి గారు మాట్లాడివ్వండి ఫస్ట్. మాట్లాడివ్వండి. తను ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ మీరు వినాలి కదా. వెంకట గారు చెప్పండి. వారిని ఆపి వారు ఏమంటున్నా అంటే గ్రాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే కనుక సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. వాటిలో పోటీ చేస్తే వాళ్ళ గ్రాఫ్ ని వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే అయిపోతుంది. కానీ అది చేయరు. అరే మళ్ళీ వినన్నా ఒక మాట, ఎందుకు మధ్య వస్తావు? ఒక మాట వినరాదు. నువ్వు పెద్దోనివి మరి గౌరవాన్ని కాపాడుకుంటే వినరాదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నువ్వు అడిగిన దానికి డిబేట్ నడవకుండా, వారు మాట్లాడేదానికి సమాధానం ఇవ్వకుండా, డిబేట్ నడవకుండా మీరు ఇక్కడ అడ్డుపడితే 1 అవర్ మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి 1 అవర్ మనం పెట్టింది టైం వేస్ట్ అవుతుంది. దయచేసి మీరు మీరు ఒక్క నిమిషం అండి. మీకు ఇంకొకసారి మీకు నేను సమయం ఇస్తాను. రామూర్తి గారు రామూర్తి గారు మీకు అసలు వినే ఉద్దేశం లేక మీరు అసలు వినే ఉద్దేశం లేకపోతే దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు సమయం తక్కువగా ఉంటుంది. ఎవరికి ఇచ్చిన సమయంలో వారు మాట్లాడాలి. దానికి సంబంధించి ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా మీకు ఇది కరెక్ట్ కాదు అంటే మీ టర్న్ వచ్చినప్పుడు దయచేసి మీరు మాట్లాడనివ్వండి. ఇక్కడ దయచేసి మీరు అడ్డుపడకండి. వెంకట గారు కంప్లీట్ చేయండి. మేడం ఒకటి మేడం, నేను కంక్లూడ్ చేస్తాను. విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో సరే వాళ్ళ పార్టీ విధానంలో భాగంగా వాళ్ళు సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, మేము దాన్ని తప్పుపట్టం. కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి నేను ఎలక్షన్స్, ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ దాంట్లో కార్యకర్తల నాయకుల్ని మళ్ళీ ఏది అప్లిఫ్ట్ చేయడం కోసం లేకపోతే వాళ్ళని ప్రొవోక్ చేయడం కోసం మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటాం. అంతే తప్ప ప్రజా సమస్యల కోసం కానీ ప్రజల కోసం కానీ మీరు వచ్చిన సందర్భాలు లేవు. ఒక్క మాట అంటే ఒక్క మాట నేను అడగదలుచుకున్నాం మేడం. ఈ 15 నెలల కాలంలో ఒక్కరోజైనా ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉండేనా? ఈ ప్రభుత్వం ఈరోజు ఇస్తే అంటే కొంచెం ఏది ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ కొంచెం సపోర్ట్ని ఏది లోపించడానికి కారణం ఏంది? మీరు గతంలో చేసిన ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ భారంగా ఈరోజు మారిపోయినాయి కదా మేడం. సో మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తున్నాం మేడం, మీరు ఏ రూపంలోనైనా సరే తెలంగాణ ప్రజల తరపున నిలబడతామంటే మేము దానికి స్వాగతిస్తాం, మేము కాదని అంటలేం. కానీ అదే ఓరియంటేషన్లో భాగంగా ఈ తెలంగాణ ప్రజలకు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వడంతో పాటు ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సలహాలు ఇచ్చే బాధ్యత కూడా మీకు ఉంటుంది. కానీ కడుపులో విషం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం కనుక చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించరు, తెలంగాణ సమాజం హర్షించదని అయితే నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే వెంకట్ గారు, అదేవిధంగా మనకి మరొక గెస్ట్ కూడా యాడ్ అయ్యారు. మనకి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ టి జయరామ్ గారు. జయరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే జయరామ్ గారు. మనం శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, కేసీఆర్ మీటింగ్ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ సిల్వర్ జూబ్లీకి సంబంధించి సంవత్సరం అంతా కూడా వేడుకలు ఉత్సవాలు జరుపుతామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, క్యాడర్ సిద్ధంగా ఉండండి అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే ఓటమి పాలైన తర్వాత పార్టీ ఫిరాయింపులు చేశారో దానికి సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉప ఎన్నికలు ఉంటాయనేది వారి ఉద్దేశం. అయితే ఇక్కడ వారు ఒక కొత్త అంశాన్ని మరొకసారి, అంటే పాత అంశమే కానీ కొత్తగా మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే దోపిడీ వలసవాదం బారిన పడకుండా మరొక్కసారి తెలంగాణను కాపాడుకుందాం. దోపిడీ వలసవాదం, అసలు వలసవాదం అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? దోపిడీ వలసవాదం అంటే ఎవరు తెలంగాణలోకి రాకూడదా, లేకపోతే వచ్చినా కానీ ఇక్కడ ఉండకూడదా? అంటే మరొకసారి ఇంకొక ఉద్యమానికి ఇది తెరలేపుతుందా? మేడం, అక్కడ ఉన్న ప్యానెల్ మెంబర్స్కి మీకు మీ ద్వారా ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈరోజు ఒకటి మీరు గమనించండి, తన పార్టీని సమాయత్తం చేసుకోవడానికి వారు చాలా కాలం తర్వాత రావడం జరిగింది. ఇట్స్ మై ఒపీనియన్ యాజ్ ఎక్స్ కార్యకర్త ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ,
జస్ట్ నేను ఏంటంటే వారి స్టైలు, వారి విధానం, అనేక అంశాలు నాకు తెలుసు కాబట్టి. అండ్ ఆల్సో ఐఎమ్ అన్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. సో కంటిన్యూస్ టిఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా చేశాను. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ అంటే నాకు కొన్ని కామెంట్ చేసేటటువంటి రైట్ అండ్ సజెషన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చెప్తాను. ఈరోజు వారు నిన్న వచ్చింది, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం రాక తన పాస్పోర్ట్ని కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది డిప్లొమాట్ నుంచి సాధారణ పాస్పోర్ట్కి. ఎందుకంటే అక్కడ హిమాంశు ఉన్నాడు కాబట్టి తను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వారు రమ్మని, ఎప్పుడు విదేశీ పర్యటన చాలా తక్కువ కేసీఆర్ గారి. సో ఒకసారి చైనాకు పోవడము అనుకుంటా. సో అంతకుమించి పెద్దగా లేదు. సో అయితే తను హిమాంశు గారు పిలిచినారు, కంపల్సరీ వెళ్ళాలి. ఇంకా మనవాడు మాత్రం ప్రేమ ఉంటుంది కదా. సో కాబట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా నేను అనుకుంటున్నా అది పాస్పోర్ట్ చేంజ్ చేయడానికి ఎట్లాగో బయటకు వస్తూ ఉన్నారు. అయితే వ్యక్తిగత పనుల మీద మాత్రం బయటకు వచ్చినాడు. అపోజిషన్ లీడర్గా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కానీ, అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ ఉన్నప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాలని కానీ, లేకపోతే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వారి మాటల్లోనే చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పగూలిపోయింది. ఇప్పుడు వారి అవసరం, తక్షణ అవసరం ఉంది. అయితే ఎక్కడుంది అనేది మాత్రం ప్రజలు భావిస్తారు కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఉందా, ఓన్లీ పార్టీ అధ్యక్షుడిగా ఉందా, ఓన్లీ పాస్పోర్ట్ ఆఫీస్కి పోయేది ఉందా, ఈ మూడిట్లలో ప్రజలు బేరీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజానాయకుడు కేసీఆర్ గారి మీద ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ రైట్. ఎందుకంటే ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో తను ఇంకా జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు, పబ్లిక్ ఫిగర్. సో తప్పకుండా వారి మీద మాట్లాడే హక్కు, వారి తప్పొప్పులని బేరీ చేసుకొని విశ్లేషించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ సమాజంలో వారు మాట్లాడొద్దు, మీరు మాట్లాడొద్దు అనడానికి ఎవరికి వీలు లేదు. సో కాబట్టి ఈ పబ్లిక్ ఎక్స్చెక్కర్గా తీసుకున్నటువంటి వారు, నేను అనుకుంటాను రాజకీయమైనటువంటి పరిభాషలో, రాజకీయాల్లో పొలిటికల్ కుంభకర్ణ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారిని మనం సూచించుకోవచ్చు. ఎందుకంటే మనం రామాయణంలో చాలా పెద్ద పాత్ర వారికి కూడా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇక్కడ మనం విశ్లేషించుకునేది ఏంటంటే క్యారెక్టరిజం, వారి యొక్క యాటిట్యూడ్స్ని తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు. అయితే ఆ రకంగా ఎప్పుడో ప్రజలు వారిని ప్రగతి భవన్ నుంచి ఎవిక్ట్ చేసేసారు. ప్రజలు ఆల్రెడీ ప్రగతి భవన్ ఖాళీ చేయండి అని చెప్పేసినారు, వారి తీర్పు వారు ఇచ్చేసినారు. సో దే హ్యావ్ ఎవిక్టెడ్ హిమ్. సో కాకపోతే ఈరోజు వారి యొక్క పాస్పోర్ట్కి పార్టీ మీటింగ్ ఆఫీస్కి రావడానికి మరి తను వచ్చాడు, కానీ మరి అసెంబ్లీకి కానీ ప్రతిపక్ష నాయకుడిగా తనకున్నటువంటి బాధ్యతను కానీ నెరవేర్చట్లేదు. మళ్ళీ రేపు అసెంబ్లీ ఉంది. మై వరీ ఈజ్ యాజ్ ఓబీసీ లీడర్. సో రేపు చాలా ఇంపార్టెంట్ కీలకమైన బిల్లులు పెట్టబోతా ఉన్నారు. ఏది ఓబీసీ కులగణన సర్వే, కంప్రహెన్సివ్ సామాజిక సర్వేని రేపు అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నారు. అయితే దాంట్లో ఓబీసీలకు ఏంటంటే చాలా తీరని అన్యాయం దశాబ్దాల కాలం నుంచి జరుగుతూ ఉంది. సో దాన్ని ఇటువంటి అనుభవజ్ఞులు కేసీఆర్ గారు అనేక రకమైనటువంటి ఆటుపోట్లను చూసిన సీనియర్, ఇప్పుడు ఇంచుమించు అసెంబ్లీలో ఈ ఏజ్ ఇంత సీనియారిటీ అండ్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా మరి రాష్ట్రాన్ని సాధించిన ఆయనగా, లేకపోతే బీసీల గురించి తెలిసిన ఆయనగా, కులాల గురించి, గ్రామీణ వాతావరణం గురించి తెలిసిన ఆయన రేపు అసెంబ్లీకి వస్తాడా రాడా అది ఎక్కడ మాట్లాడట్లేదు. కులగణన సర్వే మీద ఒక్క మాట మాట్లాడలేదు. సో అంటే ఓబీసీలది ఇంత పెద్ద ఇష్యూ మేము అనుకుంటున్నాం, ఇది చాలా పెద్ద ఇష్యూ అని మేము అనుకుంటున్నాం. ఏది బీసీలు అందరూ ఈ రాష్ట్రంలో, ఎస్సీలు అందరూ, లేకపోతే అనేక మంది అన్ని కులాలు కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అటువంటి బిల్లు మరి టెక్నికల్ ఫ్లాస్ లేకుండా సక్సెస్ అయ్యే విధంగా, ఓబీసీలకు న్యాయం అయ్యే విధంగా మరి అటువంటి బిల్లులు పెట్టడానికి తన సలహాలు ఇస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్కు. సో ఇది ఇవ్వాలి కదా, బాధ్యత కదా. సో మరి ఆ బాధ్యత నుండి రేపు అసెంబ్లీకి కూడా ఎమ్మెల్యేగా వస్తాడా రాడా? అంటే ఒక స్టూడెంట్ స్కూల్కి పోవాలి కదా, పొద్దున్న లేస్తే తల్లిదండ్రులు ఫీజు కట్టినప్పుడు పోయి ఇంత చదువుకొని రావాలి కదా. సో అట్లా అసెంబ్లీకి మరి జీతభత్యాలు ప్రజలు ఇస్తున్నప్పుడు ప్రజల కోసం పోయి రావాలి కదా అని అడుగుతా ఉన్నారు ప్రజలు. సో ఇవన్నీ చర్చింపబడవని అనుకోవడము తప్పవుతుందండి. సో సరే, వస్తూ పాస్పోర్ట్కు బయటకు వచ్చిన తర్వాత మరి ఇంకా వేరే పార్టీ కానీ లేకపోతే రాజకీయపరమైనటువంటి మీటింగ్ కానీ అటెండ్ చేయకపోతే ఏమవుతుంది?
ఇన్ని రోజులకు బయటకు వచ్చి సొంత పనుల మీద తిరుగుతున్నాడు. కానీ అది కూడా ఆ సొంత పని మీద గవర్నమెంట్ ఇచ్చిన కార్లు గవర్నమెంట్ నిన్న చూశారు కదా ఎంత ఖర్చు. మీకు నేను మొన్న ఒక లెక్క చెప్పాను. ఏది కేసీఆర్ గారి జీతభత్యాలు, ఆ తర్వాత వారికి అలాట్ అయిన కార్ల ఖర్చు, మెయింటెనెన్స్, వారికి అలాట్ అయిన గన్మెన్లు, సెక్యూరిటీ యొక్క జీతాలు, ఇవన్నీ వెరిసి నెలకు ఒక 10 కోట్ల రూపాయల వరకు సుమారుగా ఖర్చు అవుతా ఉంది. వారి ఇంట్లోకే కేటీఆర్ గారి, కవిత గారి, హరీష్ రావు గారి వీళ్ళ అన్ని కూడా లెక్కలు మనం పెట్టుకుంటే కనుక ఒక్క కుటుంబానికి దగ్గర బంధువులకి రోజుకి 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చెల్లిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంత డబ్బు ప్రజాధనం మరి తీసుకుంటున్నప్పుడు అంతే బాధ్యతగా ఉండాలనేది డెఫినెట్గా అడుగుతారు. ఇక రెండోది పార్టీ మీటింగ్లు అనేది వారు పార్టీ యొక్క కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి ఎన్నో చెప్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే గతంలో కేసీఆర్ గారు మాట్లాడితే విందామని ప్రజలకు ఉంటుంది. బయట అనేక మంది కార్యకర్తలు ఉంటారు, ఆ 100 మందే కాదు కదా. సో కానీ అక్కడ ఏంటంటే లైవ్ రిలే పెట్టరు. ఫస్ట్ వాళ్ళు ఒక వీడియో తీస్తారు, బయటకు రిలీజ్ చేస్తారు, వాళ్ళు అనుకున్నయే ఎడిటింగ్ చేసి పంపుతారు. ఇవన్నీ కూడా సీక్రసీ మీటింగ్ లాగా పెడతా ఉంటారు. అక్కడ సెల్స్ డిపాజిట్ చేసుకుంటా ఉంటారు. ఇదంతా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి మీటింగ్లు? ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల కోసం చర్చ జరిగినప్పుడు అక్కడ ప్రజలది నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ తన పార్టీ ఏదైతే మొన్న పర్ఫార్మెన్స్ ఎంపీ ఎలక్షన్స్లలో పర్ఫార్మెన్స్ మీద ఒక్కనాడు కూడా వీళ్ళు సమీక్షించుకున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. సో అటువంటి మీటింగ్ కూడా కాదు. సో ఈ రకంగా బయటికి తాము అనుకున్నదే బయటికి పంపుతారు. దీంట్లో 2-3 కారణాలు ఏంటంటే నేను మొదటి నుండి చూశాను. ఇప్పుడు దళిత సీఎం అన్నారు, తర్వాత ఇవ్వలేదు. అదే రకంగా ఇటువంటి మీటింగ్లోనే, ఇంత పెద్ద మీటింగ్లోనే ఇప్పుడు ఆడ జరుగుతున్నటువంటి అటువంటి మీటింగ్లలోనే కులానికి ఒక ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇస్తాం, వారు ఓపెన్ కాంపిటీషన్లో పోటీ చేయలేరు, ఆర్థికంగా తక్కువ ఉంటారు కాబట్టి ఒక మంగళికి ఒక ఎమ్మెల్సీ, కుమ్మరికి ఒక ఎమ్మెల్సీ, వడ్రంగికి ఒక ఎమ్మెల్సీ, మన పద్మశాలికి ఒక ఎమ్మెల్సీ, తర్వాత నాయి బ్రాహ్మణులు, రజకులు, ఇట్లా వారు పేర్లు పెట్టి మరి అక్కడ పెట్టినారు. అది బయటకు వచ్చింది అనుకోండి బాగుండదు కదా. సో ఇటువంటి ఎడిటింగ్ చేసుకొని బయటికి పంపిస్తూ ఉంటారు. సరే, వారి పార్టీ నిర్మాణం కోసం నిన్న ఏదో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అంటే పండుగలకు మాత్రమే నేను బయటకు వస్తాను, పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు సమాయత్తం చేయడానికి మీటింగ్లు పెట్టను, సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళు పార్టీ పుట్టింది అని ఘనంగా చెప్పుకోవడానికి ఆడంబరాలు, రేపు ప్రచార ఆర్భాటాలు చేసుకోవడానికే అనే అంటే పార్టీ నిర్మాణం ఎక్కడో నాకు బాధించేది ఏంటంటే సోషల్ ట్యూబ్ల యూట్యూబ్ల మీద బ్రతుకుతున్నది. మనం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏది మన టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ఇటువంటి టెక్నాలజీ వచ్చింది. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రకంగా మారిపోయింది ఆర్టిఫిషియల్గా. సో నేనేమంటానంటే ఇక్కడ ఈ రోజు నుంచి అయినా కేసీఆర్ గారి మీద వారికి ఉన్న నాలెడ్జ్ మీద చాలా అపారమైనటువంటి వారికి ఉన్నది కాబట్టి దాన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల కోసం వాడితే బాగుంటుంది. ఇప్పుడు బౌండరీ మనది విడిపోయిందండి. మీరు అడిగిన లాస్ట్ ప్రశ్న కంక్లూజివ్ ఏంటంటే ఎటువంటి ఉద్యమాలు రావు, ఎందుకంటే తెలంగాణకు ఒక గీత ఏర్పడ్డది, బౌండరీ లైన్ ఏర్పడ్డది. ఇప్పుడు ఆ భౌగోళికంగా లైన్ ఏర్పడ్డ తర్వాత ఎవరైనా ఈ రాష్ట్రంలో వలసవాదులు రావాలంటే ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ రేషన్ కార్డు, ఇక్కడ ఓటర్ కార్డు, ఇక్కడ ఇవన్నీ ఉండాల్సిందే. ఇప్పుడు ఆ రకంగా ఉండదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరైనా రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నివాసాలు కూడా ఉండవచ్చు. మనం బెంగళూరుకు పోవచ్చు రావచ్చు, మన వాళ్ళు ఢిల్లీలో కూడా ఉంటుంటారు, పోతుంటారు, వస్తుంటారు. సో అదే రకంగా రావచ్చు పోవచ్చు తప్ప ఇక్కడ ఇంకా అటువంటి భయాందోళనలు ఏమి లేవు. మన రాజ్యాంగం ఆ రక్షణ ఉంది. రెండవది ఏంటంటే దోపిడీ అంటే మన ట్యాక్సేషన్ మన తెలంగాణ పద్ధతులలోనే పెడతారు, మన బడ్జెట్ మనకే ఉంటుంది, మన అసెంబ్లీలోనే పెడతారు, మన బౌండరీ లోపలనే ప్రతి రూపాయి కూడా మన రాష్ట్ర బౌండరీ లోపలనే ఖర్చు చేయబడుతుంది. ఇది ఒక్క కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పంజాబ్ రైతులకని మహారాష్ట్రకని ఇష్టమున్నట్టు పంచడం జరిగింది తప్ప సో ఇప్పుడు అటువంటిది జరుగుతుందని అయితే నేను అనుకోను. అట్లా చేస్తే మూల్యం చెల్లించారు కదా మొన్న వారి పంజాబ్ లో పంచడం, మహారాష్ట్రలో పార్టీని విస్తరణ, కర్ణాటకలో ఏ రకంగా ఆయన తెలంగాణలో రైతులకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాల్లో ఇవ్వకుండా అక్కడ ఇచ్చినట్టు అటువంటి వ్యవహారం చేస్తే ప్రజలే తేల్చేసుకుంటారు. ప్రజలు చాలా తెలంగాణ ప్రజలు ఆషామాషి ప్రజలు కాదు, దమ్ము ధైర్యం ఉన్న ప్రజలు. ప్రతిదీ మాట్లాడతారు, ప్రతిదీ ఎంత పెద్ద నాయకుడినైనా నిలదీస్తారు. ఎంత ఆ రోజు హెలికాప్టర్లలో డీజీపీలు తిరిగినా, ముఖ్యమంత్రులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, పోలీసు నిర్బంధం ఉన్నా మేము జేబులలో ఉల్లిగడ్డలు పెట్టుకొని
జేబులలో ఆయన పరిభాషలో ఆయన అన్నట్టు అటుకులు పెట్టుకొని తిరిగిన వాళ్ళం మేము. ఒక్కొక్క అడవిలో ములుగు లాంటి నియోజకవర్గాల్లో 3 నెలలు కమిటీలు వేసుకుంటే తిరిగిన వాళ్ళం మేమంతా. సో అట్లా పనిచేసేటటువంటి ప్రజలు చైతన్యవంతమై ఉన్నటువంటి గడ్డ కాబట్టి అటువంటి భయాందోళనలు లేదు. అది రాజకీయం కోసం తను కొంత ప్రేరేపించి మళ్ళీ అగ్గి రాజేసేటటువంటి ప్రయత్నం కానీ అది ఆ రోజుల్లో చెల్లుతుంది. నిజంగా నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఆ టాక్ కి విలువ లేదు అనేది నా యొక్క. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. జయరాం గారు చెప్పండి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తాము. ఒక పక్క కాంగ్రెస్ ఏమో అసలు బీఆర్ఎస్కి ఉనికే లేదు, బీఆర్ఎస్ అస్తిత్వాన్ని కోల్పోతుందంటూ కూడా కాంగ్రెస్. ఈ రెండు కూడా ఈ విధంగా విభిన్నమైన వాదనలు ప్రకటనలతో ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్న మాటలు కావచ్చు, కేసీఆర్ చెప్తున్న మాటలు కావచ్చు, గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు కావచ్చు, వాటిని నెరవేర్చిన విధానం, నెరవేర్చకుండా మిగిలిపోయిన విధానం, రెండింటిని కావచ్చు ప్రజలు ఎంతవరకు విశ్వసించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ చూసాం, అదేవిధంగా స్థానిక సంస్థలకి సన్నద్ధం అవ్వాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి ప్రజలు మళ్ళీ ఒకసారి ఆదరిస్తారా? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, బీఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే అండి. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్వప్న గారు, ఏదైనా కూడా రాజకీయ పార్టీలు రాజకీయాలు అనేది సహజంగానే మాట్లాడుతుంటాయి. అది పెద్ద వింత కాదు, విచిత్రం అంతా కాదు, అది మనందరూ తెలిసిన విషయమే. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడినా, రేపు రేవంత్ మాట్లాడినా ఓన్లీ రాజకీయమే. ఇక్కడ రాజకీయం తప్ప వీళ్ళకు వేరే ప్రతిపాదన లేదు, వేరే ప్రత్యామ్నాయం ఇంకొకటి అయితే లేదు. ఇది అందరూ తెలిసిన విషయం, తెలుసుకోవాలి కూడా, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనం గమనించినట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక అన్నదమ్ముల్లాగా వ్యవహరిస్తున్నారు. నెంబర్ 1, దోపిడీ లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ పడుతున్నాయి. ప్రజల్ని మోసం చేయటం లోపల రెండు పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి. ప్రజలకు అనవసరమైన హామీలు ఇవ్వటం లోపల రెండు పార్టీలు పోటా పడ్డాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేసి ప్రజలకు అన్నీ ఇచ్చాము అనే భ్రమల్లో ఉంచేసి వీళ్ళు మాత్రము నిలువున దోషేసుకోవడం లోపల రెండు పార్టీలు కూడా ఆ విధంగానే చేశాయి. సో ఇవన్నీ మనం గమనిస్తున్నాం, రెండు పార్టీల విషయం లోపల గమనిస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు సో ఇవన్నింటినీ ఇంకా కొత్తగా నేనేదో సృష్టిస్తానని చెప్పడం లోపల పెద్ద విచిత్రం లేదు, వింత అంతకంటే లేదు. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిండ్లు మాట్లాడేండ్లు వలసవాదులు లేదు అనుకుంటే దోపిడీ గురించి కేసీఆర్ గారు మాట్లాడకూడదు దయచేసి. ఆ మాట మాట్లాడడం పక్కన పెట్టేస్తే బాగుంటుంది. దోపిడీ విషయం లోపల కేటీఆర్ ఎంత దోసుకున్నాడు, హరీష్ రావు ఎంత దోసుకున్నాడు, లేదు కవిత ఎంత దోసుకున్నది అనే అంశం మీదే మొన్న ఎలక్షన్లు జరిగినాయి. దానిపైన మనకు ప్రతికూలమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు ప్రగతి భవన్ నుంచి మా శ్రీనని చెప్పినట్టుగా ప్రగతి భవన్ నుంచి ప్రజలు గౌరవంగా పంపించారు. ఇక దోపిడీ గురించి మనం మాట్లాడకపోతే బాగుంటుంది. ఇక కాంగ్రెస్ దోపిడీ గురించి అంటారా? ఇక దాని గురించి హద్దు అదుపు లేకుండా దోసుకుంటూనే ఉన్నారు. సో ఈరోజు కాంగ్రెస్ కూడా అర్హత లేదు. ఇకనే వలసవాదం అంటే దేన్ని వలసవాదం అని చెప్తాం మనము? బీహార్ నుంచి వచ్చే వాళ్ళని వలసవాదం అందామా, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని వలసవాదమా, ఓన్లీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళను మాత్రమే వలసవాదం అందామా? అంటే ఈరోజు తెలంగాణ లోపల, ఈరోజు హైదరాబాద్ లోపల అత్యధికంగా ఆంధ్ర నుంచి కాకుండా బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. మరి వాళ్ళను వలసవాదులు అందామా? నిజంగా వలసవాదులు అంటే ఎవరిని మనం మాట్లాడదాం వలసవాదులను? ఈరోజు ఒక చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే అది ఫూలిష్నెస్ అవుతుంది. లేదు ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడితే అంతకంటే రాక్షసత్వం లేదు. ఈరోజు ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యానికి ఉందంటే లేదు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న సంపదన తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల మీద ఖర్చు చేసేసి నువ్వు అక్కడికి వెళ్ళేసి ఇది గొప్ప రాష్ట్రము, ఇది బంగారు తెలంగాణ అని పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నమే. ఆ ప్రయత్నం లోపల ప్రజలు గమనించిండ్లు, సో విన్నవించిండ్లు, వినకపోతే పంపించిండ్లు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని గౌరవంగా ఈరోజు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, మీరు దోపిడీ చేశారంటే మీరు దోపిడీ చేశారు. ఈరోజు కాంగ్రెస్ దోపిడీ చేయటం లేదా? కాంగ్రెస్ ప్రతి మినిస్టర్ దగ్గర
ఒక ఏజెంట్లను పెట్టుకొని ఆ ఏజెంట్ల ద్వారా ఈరోజు దోపిడీ చేయడం మొదలుపెట్టేసింది. భూదోపిడీ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వనరులు కావచ్చు, దేన్ని వదిలేయటం లేదు. అంటే ఇక రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదు, రానున్న రోజులలో రెడ్డి సీఎం ఉంటాడో ఉండడో, రానున్న రోజుల లోపల అది నేను ఉంటాడో ఉండడో అని చెప్పినా కాదు, స్వయాన రేవంతే నేనే చివరి రెడ్డి మినిస్టర్ సీఎం కావచ్చు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన, రేవంత్కు మొన్న అర్థమైంది. సో ఈ విషయాన్ని ఇవి చెప్పుకుంటూ పోవటం, దీన్ని ఏ విధంగా మనం చూస్తుంటాం? ఈ పరిభాష, ఈ ప్రవర్తన దేనికోసం అంటే ఈరోజు మీరు ప్రజల శ్రేయస్సు కోసం కానీ, ప్రజల ఆకాంక్ష మేరకు కానీ, విలేజ్లో జరుగుతున్న అంశాల మేరకు కానీ, విలేజ్లో జరుగుతున్న ఈరోజు భూ దోపిడీ దండాలకు కానీ ఈరోజు ప్రతిరూపం రూపకర్త ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ మీరు విలేజ్ లోపల ఉండే విఆర్ఓలను తీసేసిన ఘనత మీదే కదా. అక్కడ జరుగుతున్న దోపిడీని ఈరోజు భూదోపిడిని ఎవరి చెవుల పడకుండా చూసుకోవడం, ఎవరికంట కనిపించకుండా చూసుకోవడం చేసిన దోపిడే కదా. ఈరోజు ఎస్సీల విషయంలో కానీ, ఎస్సీల విషయంలో కానీ, బీసీలు కానీ, ఎంబీసీలు కానీ ఎవరైనా ఈ భాష ఏదైనా కూడా నిరుపేదల విషయం లోపల ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉందా? ఆ ప్రభుత్వం బంగారు తెలంగాణ మీద మోసం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రజా తెలంగాణ మీద మోసం చేస్తుంది. ఆ రోజు బంగారు తెలంగాణ ఎక్కడ ఉందా అంటే ఆ 5-10 మంది లోపల బంగారు తెలంగాణ ఉంది. ఈరోజు ప్రజా తెలంగాణ ఏంది అంటే మన రేవంత్ అన్నదమ్ములకు, ప్రజలు అన్నదమ్ములకు, ఎందుకంటే పదవి లేకున్నా కూడా ప్రజలలో ప్రోటోకాల్ ఎంజాయ్ చేసే అంత గొప్ప పరిపాలన వచ్చింది. పరిపాలన వచ్చిందో ప్రోటోకాల్ తో ఎంజాయ్ చేసే అంత రాలేదు, వీధి చివరిలో ఉన్నవాడికి రాలేదు. ఓన్లీ రేవంత్ అన్నదమ్ములకే ఎందుకు వచ్చింది? కొంతమంది రెడ్డి కులస్తులకే ఎందుకు వచ్చింది? కొంతమంది ఎస్సీ ఎస్టీలలో ఉండే కులస్తులకే ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడో వాడు మాత్రమే ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళని మాత్రమే ప్రజా తెలంగాణ అని చెప్తున్నారు. బంగారు తెలంగాణ కాదు, ఈ రోజు ప్రజా తెలంగాణ కాదు, రెండు దోపిడీ తెలంగాణ. ఈరోజు దగా తెలంగాణ, దగా పడిన తెలంగాణ, ఈరోజు దగులు బాజీలు అని ప్రజలు అంటున్న తెలంగాణ. ఈ తెలంగాణ నుంచి జనాన్ని ఎవరిని తరిమేయాలంటే తెలంగాణను దోసుకునే వారిని తరిమేయాలి తప్పితే. జయరామ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. జయరామ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రామూర్తి గారు, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సభ్యులు మాట్లాడిన దాంట్లో మీరు దేన్నైనా ఖండించగలుగుతారా? గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు కావచ్చు, గతంలో జరిగిన దోపిడీ కావచ్చు, ఇక్కడ వలసవాదులు అనే పదాన్ని ఎవరిని ఉద్దేశించి అన్నారు. అదేవిధంగా మనకి మార్చి 10 నుంచి కూడా అసెంబ్లీ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. అందులో కీలకమైన బిల్లులు 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రవేశపెట్టనున్నారు. మరి దానికైనా ఒక ప్రతిపక్ష నేతగా తెలంగాణ మేము సాధించుకుంటున్నాము అని ఎంతో గొప్పగా కష్టపడి మేము సాధించాము, కేసీఆర్ తీసుకొచ్చి పెట్టారని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న నేతగా అక్కడ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ 42% ఏదైతే ఉందో దాని గురించి ఆయన ఏమైనా మాట్లాడతారా? అసలు వస్తారా? వీటన్నిటి గురించి మీరేం మాట్లాడగలుగుతారు? ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? ముగ్గురు మాట్లాడిన వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వెంకట్ గారు మాట్లాడారు. ఏ విధంగా అంటే ఫామ్ హౌస్ అంటున్నారు. వాళ్ళ ట్విట్టర్ లోనే, అదైతే వాళ్ళ ఎక్స్ వేదికలోనే వాళ్ళే పెట్టుకున్నారు. మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలంటే వాళ్ళ ముఖం మీద అన్నట్టు సమాధానం మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక ఏజ్ లో ఉన్నప్పుడు మనం కూడా కొంత సంయమనంగా మాట్లాడాలి. ఒక వ్యక్తి, ఒక తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడినది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అదే విధంగా కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం అంటే, కడుపు కట్టుకోవడం అంటే 30% తీసుకోవడం. అన్ని మంత్రులు క్లియర్ గా ఒక మంత్రికి 30% అని పేర్లు వాళ్ళ ఎమ్మెల్యేలే పెట్టింది కదా. ఇప్పుడు దోపిడీ జరుగుతున్నది అన్నది కంప్లీట్ గా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారంటే ఇది ఎంత తుచ్చమైన మాట అంటే, ఎప్పుడైనా తెలంగాణ కష్టం వస్తే కేసీఆర్ గారు బయటకు వచ్చిండు. తెలంగాణ కొట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ కోసం, ఇంకా వేరే కొట్లాట కాదు కదండి. ఇప్పుడు ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిండు, అదే విధంగా ఎన్నో త్యాగాలు చేసిండు, ఎన్నో ఉప ఎన్నికలు ఎదుర్కొన్నాము. అదే విధంగా సలహాలు ఇవ్వాలి కేసీఆర్ రావాలంటే మీరు అసమర్థులను ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసమర్థుడు, మాకు చేతనైతే లేదు, మాకు పరిపాలన రాదు అని మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. రామూర్తి గారు, అధికార పక్షం 10 ఏళ్లు పాలించిందంటే కొత్తగా 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. 10 ఏళ్లు ఆయన హయాంలోనే అది నడిచింది. గతంలో ఉన్నది వదిలేయండి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నుంచి తొలి రోజు నుంచి కూడా ఉంది కేసీఆర్.
అలాంటప్పుడు స్వప్న అందులో ఉన్న గారు, లోటుపాట్లు ఏంటి స్వప్న అనేది గారు, ఇంకొకటి ఇక్కడ స్వప్న గారు. ఇక్కడ ఆయన రావాలి అని అనుకోవటం మీరు అసమర్థతగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమో చూసుకోండి. ఒక్క నిమిషం ఎందుకంటే ఆగండి. స్వప్న గారు, ప్రతిపక్ష స్వప్న గారు, నేతగా ఆయనకి స్వప్న గారు. బాధ్యత లేదా? చెప్పండి. బాధ్యత లేదా? చెప్పండి. చెప్పనివ్వండి. ఒక బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెడుతున్నాడు, ప్రతిపక్షంగా ఏ విధంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడాలో హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ వివిధ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ సూచించడం జరుగుతుంది. ఆయన ఆరోగ్య రీత్యా కొంత రెస్ట్ లో ఉన్నాడు. ఆ రెస్ట్ అయిపోయిన తర్వాత వస్తారు కూడా చెప్పిండు. ఆల్రెడీ అసెంబ్లీకి వచ్చిపోయిండు. ఆల్రెడీ రాలేదా కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నా రాష్ట్రాన్ని అప్పులలో తీసుకుపోయింది, అప్పులు కట్టి వడ్డీకే అవుతున్నాయి అంటే నేను చెప్తున్నా రాష్ట్రానికి 18,500 కోట్లు ప్రతి నెలకు వస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పి నేను కాదు. అది కూడితేనే ప్రతి నెల కూడితే 2,22,000 కోట్లు అదే అవుతుంది. సరే, అందులోకి వెళ్ళి వడ్డీ తీసేద్దాం, కట్టిన వడ్డీ 22,000 కోట్లు తీసేద్దాం. మరి 2 లక్షల కోట్లు ఉండాలి కదా అండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దోపిడీ అంటున్నారు కానీ నేనేమంటున్నా, కేసీఆర్ గారి మాట కూడా చెప్తున్నా, దోపిడీ వలసవాదం అంటే ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, ఏదైతే మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి మొత్తం కంప్లీట్ గా చంద్రబాబు చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి ఈ విషయంలో మేము అనడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఆఖరికి వాళ్ళ ఏదైతే హైకమాండ్ కూడా ఈయనకు టైం ఇవ్వట్లేదు, ఏదైతే రాహుల్ గాంధీ. ఇప్పుడు అదే విధంగా శ్రీనివాస్ అన్న గారు మాట్లాడింది. ఎందుకంటే శ్రీనివాస్ అన్న గారు అంటే నాకు గౌరవం ఉన్నది, మొదటి నుంచి ఆయన మా పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు. ఇంకా మా పార్టీ మీద ప్రేమ ఉన్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే పాస్పోర్ట్ కోసం వచ్చిందా ప్రజల కోసం వచ్చిందా అంటే ఇప్పుడు పాస్పోర్ట్ అన్నది కూడా ఒక ఐడెంటిటీ. ఇప్పుడు ఏంటంటే తను కూడా ఒక మనబడు పిలుస్తున్నప్పుడు పోవాలనుకుంటాడు. ఇప్పుడు దాదాపు కేసీఆర్ గారు దేశం దాటలేదన్నది అన్నగారే చెప్పారు. ఎందుకంటే సరే కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని ఉండొచ్చు, కానీ పార్టీ ముందే ఫిక్స్ చేసిన మీటింగ్ ఇది. ఎందుకంటే మా రాష్ట్ర కార్యవర్గ మీటింగ్, దాని తర్వాతనే ఇది వచ్చింది తప్ప వెళ్ళిండు, అయిపోయింది. అదే విధంగా పార్టీలో కుంభకర్ణులు అని మాట్లాడండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీయే ఏదైతే కేసీఆర్ గారిని కుంభకర్ణులు వివరించారు. ఐఎమ్ వెరీ సారీ అన్న, ఈ మాట మీరు అంటారు అనుకోలేదు. ఎందుకంటే మీ ఏజ్ కి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రం సాధించిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే విధంగా ఏమంటున్నా అంటే కుంభకర్ణులు కాదండి. ఇప్పుడు అసలు కుంభకర్ణులు ఎవరంటే 5 అన్నదమ్ములు కుంభకర్ణులు. నేను చెప్తున్నా అనుమాసురుడు రాష్ట్రానికి పట్టుకున్నారు. అనుమాసురుడు మీరు మరీ చెప్తున్నా, అనుమాసురుడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు. ఈ 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు గట్టిగా సంపాదించుకుంటారు. ఇప్పటికే 3,000 కోట్లు ఏదైతే దాటిందని తెలుస్తున్నది. అది ఎంతో అదే విధంగా కొన్ని మాట్లాడుతున్నాయి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో మొత్తం సున్నాలు వచ్చినాయి, మొత్తం మిమ్మల్ని కూర్చోబెట్టిళ్ళు ఏదైతే ఎంపీ ఎన్నికల్లో. అదే విధంగా మిమ్మల్ని ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్ళగొట్టిల్లు. అంటే మరి మీ 13 రాష్ట్రాల్లో మీకు కూడా సున్నా వచ్చినాయి కదా, 13 రాష్ట్రాలు మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టలేదు. మరి అడిగి పోవట్లేదా మీరు? నేనేమంటున్నా అంటే ఏ పార్టీకైనా రాజకీయ పార్టీ అన్నప్పుడు సున్నాలు రావడం, ఒక సంఖ్య విపరీతంగా రావడం అనేది కామన్, రాజకీయాల్లో అది కామన్. నేనేమంటున్నా అంటే ఇక చెప్తా విను, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అంటున్నారు. అసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదే బీజేపీ పార్టీ. నేను చెప్తున్నాగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తీసుకుందాం, ఎవరు ఎంత, ఏ ఎమ్మెల్యే ఎంత, ఏ మంత్రి ఎంత, ఎవరు ఎంత తింటున్నారు మొత్తం లెక్కలు చేస్తే నేను కూడా లెక్కలకు కూర్చుంటాను. అదే విధంగా ఎన్నికలకు వెళ్ళలేదు ఉద్యమం సమయంలో అని అన్నాడు. ఇప్పుడు ఉద్యమం సమయంలో ఎన్ని చేసినాం ఏమన్నది నాకంటే వాస్తవంగా శ్రీనివాస్ అన్న చాలా దగ్గరగా ఉన్నాడు, దగ్గరగా చూసిండు. కేసీఆర్ గారి నిర్ణయాలు ఏంది, కేసీఆర్ గారు ఏందన్నది పూర్తిగా తెలుసు. అదే విధంగా జయరాం అన్న మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా, కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ ఒకటా, లేకపోతే బీజేపీ ఒకటా అనేది ఇక్కడ కాదండి. ఏ పార్టీకి అన్ని పార్టీలకు వాళ్ళ సొంత ఎజెండాలు ఉంటాయి. మా పార్టీ పూర్తిగా చెప్తున్నాం కదా, మేము స్థానిక ఎన్నికల్లో 100% కొట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ అన్న బీసీ రిజర్వేషన్ గురించి కూడా చెప్పాడు. ఎందుకంటే తగ్గించింది మేమంటే 34 ఉన్నది 29 తీసుకొచ్చింది వాస్తవం. అదే విధంగా మహిళా రిజర్వేషన్ 50% పెంచాం. దాని ఎఫెక్ట్ దీని మీద పడ్డది. అంటే మహిళలలో 50% బీసీలు ఉండదా అండి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చిల్లో, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిల్లో కాంగ్రెస్ ని అడగాలి, కాంగ్రెస్ ఖచ్చితంగా చేయాలి. మేము మా ఎజెండా ప్రకారం మేమైతే మహిళలకు 50% ఇస్తా అనుకున్నాం, ఇచ్చేసినాం. మహిళల్లో బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అందరూ ఉంటారు. అదే విధంగా నిధులు నియామకాల విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంత కృషి చేసిందో అంత కృషి తేటతెల్లం ప్రజలు తెలుసుకున్నారు. ఏదైతే మార్పు అంటే మాకంటే బెటర్ చేస్తారని కాంగ్రెస్ ను కూర్చోబెట్టారు, కానీ మాకంటే బెటర్ కాదు, కానీ మాకంటే 100 పాలు ఘోరమైన పరిపాలన పరిపాలన చేశాం. నిధులు నియామకాలు అద్భుతంగా. చెప్పండి రామూర్తి గారు, ఒక నిమిషం హోల్డ్. మనకు టైం తక్కువగా ఉంది, మాట్లాడదాం ఒక నిమిషం. వెంకట్ గారు, ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా గ్రాఫ్ ఎలాగో పడిపోయిందని చెప్పేసి అక్కడ ఫిక్స్ చేసుకున్నారు, కానీ ఇప్పటికిప్పటికి ఇమీడియట్ గా ఎలక్షన్స్ పెడితే ఎవరికి ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మేడం ఒక విషయం చెప్తాను, అది పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒకసారి పోయింది.
అది వేరండి. అంటే అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మీరు అధికారంలోకి వచ్చిన మేడం, తర్వాత అట్లా అనుకుంటే- వెంటనే మరి అట్లా immediate గా అనుకుంటే- వచ్చింది అట్లా కాబట్టి ఆ అనుకుంటే- ఇంపాక్ట్ అనేది అంత పడలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి అవునన్నా మరి కాదన్నా మీరు కొంచెం నోరు వ్యతిరేకత- ఒక్క నిమిషం అన్న వ్యతిరేకత అడిగింది ఉంది. నన్ను ఒక్క నిమిషం ఆగరాదన్నా, అంత టైం నువ్వే గుంజుకుంటే ఇక మేమే మాట్లాడాలి. చెప్పండి వెంకట గారు, నేనేమన్నా- సిచ్యువేషన్ అనేది కొంచెం చేంజ్ అయింది. ప్రజల్లో కూడా కొద్దిపాటి వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. అది కాదనలేని సత్యం. అది రామూర్తి గారు అన్నారో వేరే వాళ్ళు అన్నారో కాదు, కానీ ఇప్పుడు చెప్పినట్టు ఫామ్ హౌస్ పాలన లేకపోతే ఇంకొక పాలన అని చెప్పేసి మీరు పెట్టిన సర్వేకి 76% కేసీఆర్కి ప్రజలు ఓటేశారు. మేడం నేనేమంటున్నా అంటే సరే బిల్డ్ అయిన పర్సెప్షన్ మీద మాట్లాడడం కంటే వాస్తవాలే మాట్లాడదాం. గతంలో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము వాళ్ళ కాల పరిమితిలో చాలా ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉంటే ఒక్క జెడ్పీటీ స్థానం అంటే ఒక్క జెడ్పీటీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. ఏది మన జెడ్పీటీస్ అంటే జెడ్పీ చైర్పర్సన్ల స్థానాలు 33 జిల్లాలకు సంబంధించింది. అయినా సరే గతంలో జరిగిన ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసు. సో ఇక్కడ ఒక మాట అయితే చెప్పాలి. శ్రీనివాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే రాజకీయ కుంభకర్ణుడు అని చెప్పి ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. నేను కేవలం రాజకీయానికి మాత్రం పరిమితం చేసేది, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ అన్ని అంశాలు దాన్ని జోడించే మీరు ప్రయత్నం చేస్తా. అటువైపు నుంచి అన్న మాటలే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ వైపు నుంచి కూడా వారు అన్న మాటలు కూడా చూసుకోవాలి. జయరాం గారు మేడం, కావచ్చు, నేను- లేకపోతే నాకు దొరికిన కొంచెం సమయాన్ని రామూర్తి నన్ను గారు మాట్లాడే కావచ్చు. అవకాశం దీని ఇవ్వండి గురించి కూడా మేడం. చెప్పాలి. వెంకట గారు మీరు 30% ఎందుకు తీసుకుంటున్నారు, అదేవిధంగా 3,000 కోట్ల వరకు ఇప్పుడు స్కామ్ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మొన్న ఈ మధ్యలో రేవంత్ రెడ్డి 1000 ఎకరాలకు సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ చేశారు. మరి వీటన్నిటి గురించి కూడా మీరు మేడం మాట్లాడారు. చర్చ సైంటిఫికల్గా జరిగితే బాగుంటుంది, శాస్త్రీయబద్ధంగా జరగాలి చర్చ కూడా. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని చెప్పి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి దాని మీద డిస్కషన్ కనుక చేస్తే మన మేధస్సుకు విలువ ఉండదు. నా మాట మీరు అర్థం చేసుకోండి. సో ఇంకో మాట కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఇక్కడ వలసవాదం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేడం శ్రీనివాస్ గారు ఉన్నారు, దాంతోపాటు రామూర్తి ఉన్నారు. సరే అందరూ తెలంగాణ పార్టీలు వేరైనప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని సంపూర్ణంగా అందరూ ఏది మద్దతు ఇచ్చిన వాళ్ళమే. తెలంగాణ వాదాన్ని మద్దతు ఇచ్చిన తర్వాత తెలంగాణ వాదం పేరుతోనే ఏది అధికారంలోకి వచ్చింది మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు మీరు చూడండి, సరే టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు నెక్స్ట్ రాబోయే ఏప్రిల్ 27వ తారీఖున జరిగే ప్లీనరీ సమావేశంలో కూడా వాళ్ళ కండవాల మీద తెలంగాణ గుర్తుతో అయితే చేస్తలేరు మేడం. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని అంత బలపరిచే వాళ్ళే మీరు అనుకుంటే, వలసవాదాన్ని మీరు నిర్మూలించే వాళ్ళే కనుక మీరు అనుకుంటే, ఒక మాట వినండి అన్న, ఒక మాట వినండి. నేనేమంటున్నా, తెలంగాణ వాదాన్ని బలపరిచే వాళ్ళు మీరే కదా. కానీ ఇక్కడ మేమేమంటున్నాం, మీకు కనుక అవకాశం వచ్చి ఉండుంటే మొన్న ఎలక్షన్స్లో కనుక ఈ తెలంగాణ వాదాన్ని దేశవ్యాప్తంగా మీరు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా అయ్యేవాళ్ళు. ఆల్రెడీ మహారాష్ట్ర వరకు వెళ్ళారు, పంజాబ్ వరకు వెళ్ళారు, మిగతా చోట వెళ్దామని మీరు ప్రయత్నం చేశారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే రేపు రాబోయే ప్లీనరీ సమావేశంలో కూడా తెలంగాణ వాదం మీద జరుగుతుందా మేడం, ఒక మాట, తెలంగాణ పార్టీని బలోపేతం చేసి వేరే రాష్ట్రాల్లో కూడా పార్టీని పెట్టాలి అని అనుకోవటం, ఒక జాతీయ పార్టీగా అభివృద్ధి చెందాలి అని అనుకోవటం తప్పు లేదు మేడం, నేను తప్పు లేదు. నేనేమంటున్నా, మరి అంతవరకు కరెక్ట్ అనుకున్నప్పుడు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి జాతీయ పార్టీలు విమర్శించాల్సిన అవసరం ఏముంటే? మరి జాతీయ పార్టీలు మీరు విమర్శిస్తారు, కానీ మీరు మాత్రం జాతీయ పార్టీలాగా మారాలని అనుకుంటారు. మీరు మారాలనుకోవడంలో లేని తప్పు, వాళ్ళు రావాలనుకోవడంలో ఉన్న తప్పేంటి? కాబట్టి నేనేమంటున్నా, ఇది విచక్షణతో కూడుకున్న వ్యవహారం. పార్టీలుగా ఎవరికైనా ఏదైనా అజెండా ఉండొచ్చు కాక, తెలంగాణ రాష్ట్రం సాధించాలని వాళ్ళకి అజెండా ఉండొచ్చు కాక, మేము దాన్ని తప్పపట్టలే. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ వాదం మీరు అధికారంలో ఉన్న రోజులు గుర్తుకు రాలే. కానీ ఎప్పుడైతే మీరు అధికారం నుంచి బయటకు వెళ్తారో ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ని తెలంగాణ ప్రజల్లో మీరు బిల్డ్ చేసి దాని ద్వారా రాజకీయంగా ఒక పైత్యం పొందాలనుకుంటున్నారు చూడండి, అది సంకోచిత మనస్తత్వానికి నిదర్శనం. మేము ఒకటే అంటున్నాం, ఎస్ ఏప్రిల్ 27వ తారీఖు మీ ప్లీనరీ సమావేశాన్ని కానీ మీ మహాసభను కానీ చాలా గ్రాండ్గా చేసుకోండి. మీకు ఆ రైట్ ఉంది, మీకు ఆ హక్కు ఉంది, మేము కాదని అంటలేము. కానీ మళ్ళీ వలసవాదం, తెలంగాణ వాదం అనే అంశాన్ని సంకుచిత బుద్ధితో మాత్రం తీసుకురావద్దని అయితే మేమేమంటున్నా, దానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని సెకండరీ. కానీ అది ఇప్పటికిప్పుడు మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఒక మిత్, ఒక పర్సెప్షన్ అని అయితే నేను అంటున్నాను. ఓకే వెంకట గారు, రైట్, మన క్లోజింగ్ కామెంట్స్ తీసుకుందాము. శ్రీనివాస్ గారు, ఫైనల్గా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు కానీ పెట్టబోయే ఈ సభల సమావేశాల గురించి కానీ మరి ఎంతవరకు కేడర్లో ఓకే అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా బీజేపీ కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్లాన్ చేసుకుంటుంది? షార్ట్గా వెళ్ళిపోదామండి. తప్పకుండా. ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, ఇది మనం డిబేట్స్ ఎప్పుడు కూడా టీవీ ఛానళ్లలో కరెంట్ అఫైర్స్ మీదనే జరుగుతుంది. టుడేస్ కరెంట్ అఫైర్ ఇస్ ఒక తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అందులో ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పనిచేసినటువంటి కేసీఆర్ గారు. తప్పకుండా వీటి మీద ఉంటుంది డిబేట్ అనేది. ఇట్స్ కంటైన్ ఆఫ్ అంటే హ్యూమరస్గా, కొంత సెటారికల్గా, కొంత ఇన్ఫర్మేటివ్గా, కొంత సెన్సెస్తో రూపంగా, కొంత చరిత్ర, ఇవన్నీ అన్వయించుకొని చేస్తేనే మన డిబేట్కి కానీ మనం ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కానీ ప్రజలలో కొంత గౌరవం పెరుగుతుంది. అటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను కొంత చరిత్రలోని క్యారెక్టర్స్ని అన్వయించే ప్రయత్నం నేను చేశాను. అది లైక్ కుంభకర్ణ. అది కూడా ఎందుకంటే ద సీక్వెన్స్ ఆఫ్ టైం
మొన్న సార్ మీరు బాగా గమనించండి, మొన్న ఎన్నికలు అయిపోయినాక 6 నెలలకి ఒక మీటింగ్ పెట్టినారు. సో అంటే సార్ అంటే జనరల్గా మాకు అలవాటు అయింది కాబట్టి అంటున్నాను. సో కేసీఆర్ గారు ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్ 6 monthsకి మళ్ళీ ఇంకో మీటింగ్, అంటే యావరేజ్ ఆ టైమింగ్ పీరియడ్ అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి ఐ కామెంటెడ్ లైక్ దట్. సో రెండోది ఏంటంటే నేను ఇంకోటి పొలిటికల్గా మనం మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా సరే కేటీఆర్ ఈయనని ఏం తిడుతున్నాడు, ఎవరిని, రేవంత్ రెడ్డి ఏం తిడుతున్నాడు, వాళ్ళ వ్యంగ్యం ఇంకా శృతి మించిపోయింది, వాళ్ళ జోకులు శృతి మించినాయి, వాళ్ళ అంత మన భాష మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇక కొప్పున్నామే ఇటు కొప్పేసినా అందంగానే కనిపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి చెట్టు మీద పోయినా అదొక ఇదే, టీ షర్ట్ మీద పోయినా ఇదే, ఒక టీ స్టాల్ కాడ బండి చాయ్ తాగినా అదే. కానీ మనలాంటి వాళ్ళం అన్నప్పుడు అయ్యో ఇట్లాంటి మా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది రాంగ్, ఎవరికి వాళ్ళ. రెండోది ఏంటంటే నేనేమంటున్నానంటే ఈ రోజు నిన్న జరిగిన మీటింగ్ నాకు స్పందించమంటున్నారు కాబట్టి పాత క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ టీఆర్ఎస్ నుండి సుదీర్ఘ కాలం పాటు వారితో ప్రయాణం చేసిన క్యాడర్లనేమో ఇదేం కొత్త కాదు, ఎప్పుడు ఇట్లనే చెప్తాడు సారు, వస్తాడు ఇట్లనే చెప్తాడు పోతాడు అనేది ఉంటుంది. కొత్తగా చేరుతారు చూడండి, వాళ్ళకి జనరంజకంగా ఉంటుంది. ఆ కొత్త విని ఉన్నారు కాబట్టి కొత్తదనం ఏమీ ఉండే అవకాశం లేదంటారు. ఓకే శ్రీనివాస్, కొంత టానిక్ పనిచేస్తుంది వారి భాష కానీ వారు చెప్పే ఇది కానీ కొత్త క్యాడర్కి కొంత మేరకు బూస్టింగ్ ఇస్తుంది. వాళ్ళు ఒక 2-3 ఏళ్ళు తిరుగుతారు, పాతగా అయిపోయినాక వాళ్ళు సూపర్బన్లు అయిపోతారు, మళ్ళీ కొత్త వరి నాటుకుంటారు, మళ్ళీ ఆ కొత్త దాంతో వీళ్ళు బయటపడతారు. సో నేనేమంటున్నా, నిన్న మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. వారు ఏం మాట్లాడినారు, ఈ పార్టీ మొదలైంది అని చెప్పినారు. దేశంలో మొదలైనప్పుడు మీరు చూడండి ఆ ఫోటోగ్రాఫ్, దాంట్లో నేను ఉంటాను, చనిపోయిన నాయన నరసింహారెడ్డి వీళ్ళందరూ ఉంటారు, జయశంకర్ గారు వీళ్ళంతా. కానీ ఎక్కడ కేటీఆర్ గారు ఉండరు. వారు 2009లో ఎంట్రీ తీసుకున్నారు. మరి వారు మసూద్ సార్ గారికి ఇవ్వచ్చు కదా. శ్రీనివాస్ గారు మరొకసారి ఖచ్చితంగా జయరామ్ గారు మీరు కూడా, మనకి సమయం తక్కువగా ఉండటం వల్ల మనం కంక్లూడ్ చేస్తున్నాము. తప్పకుండా ఈ అంశాల గురించి జయరామ్ గారు మరొకసారి మనం ఫుల్ ప్లెజర్గా అయితే డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న వెంకట్ నాయక్ గారికి, అదేవిధంగా డాక్టర్ జయరామ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, రామ్మూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, మరి 27వ తారీఖు భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ అయితే నిర్వహించనుంది. అదేవిధంగా ఏప్రిల్ 10న సభ్యత్వ నమోదు కూడా చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అనేది ప్రవేశపెట్టనున్నారు మార్చి 10న. మరి దానికి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.